తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలన్న పిటిషన్ను కొట్టివేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే పూర్తిస్థాయి డీజీపీ నియామకాన్ని 4 వారాల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, తెలంగాణ హైకోర్టులో తెలంగాణ డీజీపీకి శివధర్ రెడ్డికి ఊరట లభించినట్టుగా చెప్పవచ్చు. రెగ్యులర్ ప్రాసెస్ సంబంధించి కూడా 4 వారాల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా యూపీఎస్సీకి పంపిన తర్వాత ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక డీజీపీ నియామక ఆర్డర్ సంబంధించి సస్పెండ్ చేయాలన్న ఇంటిమేట్ అప్లికేషన్ సంబంధించి కూడా కొట్టేసినట్టు చెప్పారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేసినట్టు చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే యూపీఎస్సీ సంబంధించిన లిస్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కొంత ఆలస్యంగా పంపించడంతో ఈ పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో తాజాగా ఆయనకి కొంత ఊరటనిస్తూ హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి కొట్టేసినట్టుగా చెప్పుకోవాలి. థాంక్యూ కిరణ్.